2023-24 విద్యా సంవత్సరంలో రావుస్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్లో సైనా, జేఈఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్ నందు మరియు నీట్ నందు ఈఏపీ సెట్ నందు నంద్యాల జిల్లాలో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారని కళాశాల చైర్మన్ ఏఎంవి అప్పారావు మరియు డైరెక్టర్ మోనిచంద్ర తెలిపారు. ఇంతటి అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులు మరియు అధ్యాపకులు డైరెక్టర్ ఏ మోనిచంద్ర సారథ్యంలో విజయోత్సవ బైక్ ర్యాలీని నంద్యాల పట్టణం నందు నిర్వహించడం జరిగింది. ఇంతటి ఫలితాలు సాధించిన కళాశాల యాజమాన్యాన్ని విద్యార్థులను అధ్యాపక బృందాన్ని నంద్యాల పట్టణ ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ కరతాళ ధ్వనులతో స్వాగతించారు. గత 33 సంవత్సరాలుగా కళాశాల ప్రారంభం నుండి ఎంపీసీ విద్యార్థులకు జేఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్ నందు కోచింగ్ ఇస్తున్నామని, బైపీసీ విద్యార్థులకు నీట్ మరియు ఈఏపీసీఈటీ కోచింగ్ ఇస్తున్నామని, దాని ఫలితమే 2024 విద్యా సంవత్సరంలో అద్భుతమైన ర్యాంకులు మరియు మార్కులు సాధించి నంద్యాల జిల్లా ప్రజల మన్ననలను పొందడం ఎంతో ఆనందంగా ఉందని చైర్మన్ మరియు డైరెక్టర్ తెలిపారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏదైనా ర్యాంకులు రావచ్చు. జేఈ మెయిన్స్ అయినా, జేఈ అడ్వాన్స్ అయినా, నీట్ అయినా ఆల్ ఇండియా ర్యాంకులు రావచ్చు. అదేవిధంగా స్టేట్ ర్యాంకులు కామెడీకే 129, మరి ఏపీఎంసెట్లో 1000 లోపు 2 ర్యాంకులు, 10,000 లోపు 11 ర్యాంకులు, 20,000 లోపు 42 ర్యాంకులతో మా విద్యార్థులు ఘన విజయం సాధించారు. రాబోయే సంవత్సరాల్లో ఇంకా మంచి ర్యాంకులతో మేము ముందుకు వస్తామని, విజయవాడ వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు విజయోత్సవ ర్యాలీ చేస్తాం. మా స్టాఫ్ అందరినీ కూడా అభినందిస్తూ విద్యార్థులను కూడా అభినందిస్తూ, రావుస్ కాలేజ్ ఈరోజు కేవలం ఐపీ రిజల్ట్స్లోనే కాకుండా జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, నీట్ మరియు వెబ్సైట్ అన్ని విభాగాల్లో కూడా ర్యాంకులు సాధించడం జరిగింది. దానిని ఉద్దేశించి ఈరోజు విజయోత్సవ ర్యాలీ చేయడం జరిగింది. కాలేజీ యొక్క అధ్యాపక బృందంతో కలిసి, విద్యార్థులతో కలిసి ఈరోజు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నంద్యాల జిల్లాలో రావుస్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీని చేయడం జరిగింది. ఇందుకు ప్రధాన కారణం ఏమంటే ఈరోజు జేఈ మెయిన్స్లో కూడా మనము నంద్యాల టౌన్ వరకు టాప్లో ఉన్నాం. అంతేకాకుండా నంద్యాల జిల్లాలో అడ్వాన్స్ ర్యాంకు సాధించినటువంటి ఏకైక వ్యక్తి ఈవి కార్తికేయ శర్మ. ఆ విద్యార్థి కూడా రావుస్ కళాశాల విద్యార్థి. ఒక జేఈ మెయిన్సే కాదు, అడ్వాన్సే కాదు, నీట్ ఎగ్జామినేషన్లో కూడా దాదాపు 6 మంది ఎంబీబీఎస్ డాక్టర్స్ అయినారు. తర్వాత ఏపీఎంసెట్లో కూడా అటు ఎంపీసీ కానీ ఇటు బైపీసీ విభాగంలో కూడా 2 విభాగాల్లో కూడా రావుస్ విద్యార్థులు బిలో 1000 ర్యాంక్ తీసుకొచ్చి నంద్యాల జిల్లాలో అరుదైనటువంటి రికార్డులు తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈవి కార్తికేయ శర్మ అనేటువంటి విద్యార్థి కామెడీ కేకులో కూడా 103వ ర్యాంకు తీసుకొచ్చారు. కాబట్టి రావుస్ కళాశాలలో చదివినటువంటి విద్యార్థులందరూ కూడా
మంచి ర్యాంకులు తీసుకొచ్చారు. గతంలో కూడా తీసుకొచ్చారు, కానీ ఈ సంవత్సరం కూడా ఇంకా అంతేకానటువంటి మెరుగైనటువంటి రిజల్ట్ రావుస్ కళాశాల చైర్మన్ అయినటువంటి అప్పారావు గారు మరియు డైరెక్టర్ అయినటువంటి మోనిచంద్ర గారి ఆధ్వర్యంలో మరియు మా అధ్యాపక బృందం అందరూ కూడా కష్టపడడం మూలంగానే మా విద్యార్థులు మా అధ్యాపక బృందము కళాశాల మేనేజ్మెంట్ అందరూ కష్టపడడం మూలంగానే మంచి ర్యాంకులు, అత్యుత్తమైనటువంటి ర్యాంకులు తీసుకొచ్చారు. మా ఉద్దేశం ఏమంటే ర్యాంకులు తీసుకొచ్చిన తర్వాత చాలామందికి విషయాలు తెలియదు కాబట్టి ఈ నంద్యాలలో ఉన్నటువంటి విద్యార్థులకు తెలియాలి. ఎందుకంటే ఎక్కడో దూర ప్రాంతాలకు పోయి 3 లక్షలు 6 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టాలంటే కూడా ఓన్లీ తక్కువ ఫీజుతోనే మేము ర్యాంకులు తీసుకొస్తున్నాము. ఒక సింపుల్ ఉదాహరణ, నంద్యాల పట్టణం నుండి దాదాపు 600 మంది విద్యార్థుల నుంచి 1000 మంది విద్యార్థులు విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ వెళ్ళారు. సంతోషం. కానీ వాళ్ళకు జేఈ మెయిన్స్లో మంచి మార్కులు వచ్చిండు, మంచి ర్యాంకులు పర్సెంటేజ్ వచ్చినచ్చు. కానీ జేఈ అడ్వాన్స్లో 1514 ర్యాంకు. ఇది నంద్యాల జిల్లాలో ఒక రావుస్ కళాశాల విద్యార్థి, అంటే నంద్యాలలో ఉన్నటువంటి ఇతర కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థుల కంటే కూడా ఒక రావుస్ కళాశాల విద్యార్థి ఈ జేఈ అడ్వాన్స్లో కూడా 1511 ర్యాంకులు తీసుకొచ్చాడు. అంతేకాకుండా అదే కార్తికేయ శర్మ కూడా ఎంసెట్ విభాగంలో 792 ర్యాంకు తీసుకొచ్చాడు. అంతేకాకుండా ఒక ఎంపీసీ కూడా బైబీసీ విభాగంలో కూడా ఒక మున్సిపల్ స్కూల్ విద్యార్థిని కూడా ఖచ్చితంగా ఆ అబ్బాయి కూడా 676 ర్యాంకు తీసుకొచ్చాడు ఏపీఎంసెట్లో. కాబట్టి మేము ఒక విద్యార్థికే కాకుండా అన్ని స్కూల్ విద్యార్థులకు, సాధారణ విద్యార్థులకు మంచి ర్యాంకులు తీసుకొచ్చాము. మీరు సుదూర ప్రాంతాలకు పోయి లక్షలు ఖర్చు పెట్టే బదులు ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. సిస్టమ్ ఉంది, తర్వాత ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, ఫ్యాకల్టీ తీసుకొచ్చారు మా ఓనర్స్. గత సంవత్సరం నుంచి కూడా రాజస్థాన్ కోటా వాళ్ళని సింగేజ్ మెటీరియల్ కూడా వాడతాం. సిస్టమ్ ఉంది, తర్వాత ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నాం. అంతకంటే కూడా మా చైర్మన్తో పాటు మా కళాశాల డైరెక్టర్, యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్, బీటెక్ ఎంబీఏ చేసి ఓన్లీ విద్యార్థుల కోసమే 24/7 అవర్స్ కష్టపడుతూ మంచి ర్యాంకులు తీసుకుని వస్తున్నాను. కాబట్టి మీరు సుదూర ప్రాంతాలకు పోకుండా నంద్యాలలో ఉన్నటువంటి రావుస్ కళాశాల తక్కువ ఫీజుతో ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. అంతేకాకుండా రావుస్ కళాశాలలో దాదాపు 15 సంవత్సరాల నుంచి లాంగ్ టర్మ్ విద్యార్థులకు నీట్ కోచింగ్ ఇస్తున్నాము. అంటే బైపీసీ పాస్ అయిన విద్యార్థులు చాలామంది చైతన్య, నారాయణ, ఇంకొక సుదూర ప్రాంతాలకు ఉన్న విద్యార్థులు కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తున్నాము. అంతేకాకుండా ఈ సంవత్సరం 2024లో లాంగ్ టర్మ్ నందు నీట్ నందు 300 మార్కు వచ్చినటువంటి విద్యార్థులకు మా కళాశాల మేనేజ్మెంట్ అంటే సర్వీస్ మోటోతో మా చైర్మన్ గారు మరియు మా డైరెక్టర్ గారు సర్వీస్ మోటోతో నీట్ నందు 300 మార్కులు వచ్చిన విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని నంద్యాల జిల్లా ప్రజలు మరియు ఇతర ప్రాంత విద్యార్థులు ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా యాజమాన్యానికి మరియు మా అధ్యాపక బృందానికి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.